వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతుల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు యూరియా ఎరువు కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంటల పెరుగుదలకు అత్యవసరమైన ఈ ఎరువు లభించకపోవటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపింది. దాని ఫలితంగా రైతుల అవసరాలకు సరిపడే యూరియా నిల్వలను రాష్ట్రంలో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ క్రమంలో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ఐపీఎల్ సంస్థ నుంచి 10,350 టన్నుల యూరియా గంగవరం పోర్టుకు చేరిందని, ముఖ్యంగా ఇది సెప్టెంబర్ 6న రావాల్సిన యూరియా సరుకు వారం ముందుగానే రాష్ట్రానికి చేరేలా చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ ద్వారా యూరియా ఎరువును గంగవరం పోర్టుకు దిగుమతి చేసినట్లు కూడా సమాచారం ఇచ్చారు. ఈ ఎరువును రైతుల అవసరాలను బట్టి ఆలస్యం లేకుండా వారికి సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగు జరుగుతున్న పంటల దశలు, వాటి పెరుగుదల పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అత్యవసరం ఉన్న ప్రాంతాలకు ముందుగానే యూరియాను పంపిణీ చేసే విధంగా ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సరఫరా మొత్తం అధికారుల పర్యవేక్షణలో రైతుల నిజమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని జరగాలని స్పష్టం చేశారు. అదే సమయంలో సెప్టెంబర్ మొదటి వారంలో కాకినాడ పోర్టుకు 25,000 టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. యూరియా కొరత గురించి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ కూడా యూరియా సరిపడా అందుబాటులో ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రైతులు తమ పంటల తక్షణ అవసరాలకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, రాబోయే రబీ సీజన్ కోసం ముందుగానే ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి నిల్వలు చేస్తే ఇతర రైతులకు ఇబ్బందులు కలగొచ్చని, అందువల్ల పంట దశల ఆధారంగా మాత్రమే వినియోగించాలని సూచించారు. అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా వంటి ఎరువులను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించడం, మధ్యవర్తుల ద్వారా అధిక ధరలకు విక్రయం చేయటం, బ్లాక్ మార్కెట్లో అమ్మటం జరగకుండా నిఘా ఎన్ఫోర్స్మెంట్ను మరింత కఠినతరం చేసినట్లు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు కూడా నమోదు చేస్తున్నామని మంత్రి హెచ్చరించారు. ఈ చర్యలన్నీ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ఎరువులు సమయానికి అందించేందుకు, పంటల దిగుబడులు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే విధానంలో భాగంగా చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.